నరసింహ దీప వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "దీప నువ్వు లోపలికి వెళ్ళే, వీడి సంగతి నేను చూసుకుంటాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నరసింహ అయితే, "ఏంటమ్మా ఇది, మీ ఇద్దరు ఇప్పుడు ఏకమైపోయి నన్ను అన్యాయం చేస్తున్నారా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "ఏంట్రా నీకు అన్యాయం జరిగింది?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నరసింహ అయితే, "ఇగో దీన్ని పెళ్లి చేసుకోవడమే నాకు పెద్ద అన్యాయం జరిగింది" అని చెప్పేసి అయితే దీపను చూస్తూ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అయినా దీని పేరు మీద ఎందుకమ్మా ఇల్లు రాసి పెట్టావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, మరి వాళ్ళ నాన్నది ఆ ఇల్లు, అందుకే ఆ ఇల్లుని దీప పేరు మీద రాసి పెట్టాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నరసింహ అయితే, ఓహో అలాగా, ఇప్పుడు నాకు ఏం చేస్తారో నాకు తెలియదు, నా పేరు మీద ఇల్లు రాసి ఇచ్చేయండి, అలాగే పోస్ట్ ఆఫీస్లో ఏవో డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు కూడా నాకు ఇచ్చేస్తే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను, ఇక్కడ ఏ గోల చేయను, ఏమీ చేయను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, ఏందిరా నీకు ఇచ్చేది, ఆ డబ్బులు నీవి కావు, అలాగే ఆ ఇల్లు కూడా నీది కాదు, అలా ఎలా ఇస్తామనుకున్నావురా, ఇక్కడ ఏమి గోల చేయకుండా మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నేను ఇంకా గోల మొదలు పెట్టలేదమ్మా, మిమ్మల్ని ఇద్దరిని ఎలాగైనా చంపైనా సరే మీ ఇద్దరి దగ్గర నుండి ఆ ఆస్తులు లాక్కోవడం నాకు హక్కు ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, ఏందిరా ఎక్కువ మాట్లాడుతున్నావు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా, లేదంటే నా చేతుల్లో నువ్వు చచ్చినట్లే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నరసింహ మాత్రం, మీ ఇద్దరిని ఏదైనా చేసి నేను ఎలాగైనా ఆ ఇంటిని ఆ డబ్బుని లాక్కుంటాను అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.